ఎవరు నువ్వు? కాంచన. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. ఎవరి మీద చెప్తా? అంటూ సిగ్గుపడకూడదు. అయ్యో నేను ఇది చేస్తున్నానే, ఈ శారీ కట్టుకుంటే వీళ్ళు ఎగతాలు చేస్తారే అని ఏ మాత్రం ఆలోచించకుండా పర్ఫార్మెన్స్ లాగే చేశారు. రియల్లీ సూపర్ శ్రీనాథ్, సూపర్.
అనగానే వామ్మో వాయో ఏంటి ఇంత అద్భుతంగా చేశారు. గట్టిగా చప్పట్లు. నాకు 2 స్టెప్పులు నేర్పించవచ్చు కదా. నిజంగా నాకు అస్సలు డాన్స్ రాదు. మీరు నేర్పిస్తే 2 స్టెప్పులు ఏదో ఒకసారి వామ్మో వాయో అని ప్లే చేస్తే నేను కూడా మా పిల్లలతో పాటు ఒక స్టెప్ వేస్తాను. ఒక స్టెప్ నేర్పించినమ్మా నాకు కూడా. ఎలా అమ్మా? మీ గ్రేస్ నేను మ్యాచ్ చేయలేను. ఓకే కారుమాంబిని తెలుగు. చెప్పాను కదా నేను మ్యాచ్ చేయలేనని. అది మా పిల్లల గ్రేస్ అదనమాట. ఒకసారి గట్టిగా చెప్పట్లు. వాళ్ళకున్న మెమరీ పవర్కి, వాళ్ళకున్న ఎనర్జీకి. ఎన్నో సాంగ్ ఇది? 3rd సాంగ్. ఓకే ఓకే వెరీ గుడ్ సూపర్. నెక్స్ట్ 8th గర్ల్స్ రండి నాన్న. బాస్వర మేఘ మేఘ.
కనులకు తడిక కరువే. ఏంట్రా కన్ను తడిసింది, అలా వాయిస్ వడికింది? లవ్ ఫెయిల్యూర్ మచ్చా. అచ్చచ్చా. బైలా ఇప్పుడు నాకు శోకమేగా మిగిలేది. శోకం నీకు మాత్రమే, మాకు కాదు. నువ్వు ఫుల్గా పాడు. మనిద్దరం ఒక డ్యూటీ వేసేవాళ్ళం కదరా. యాక్చువల్లీ మళ్ళీ తను ఎక్కడ పర్ఫామ్ చేయడా, ఎక్కడ సాంగ్ అసలు వేస్తాడా వేయడా అని ఒక భయంతో స్కిట్లో ఫస్ట్ నేను బ్రహ్మయ్యనే సెలెక్ట్ చేసుకున్నాను. బ్రహ్మయ్య ఇంత అద్భుతంగా డాన్స్ వేస్తాడని తెలిస్తే తనతో ఒక డ్యూయట్ వేసేదాన్ని. ఏం బ్రహ్మయ్య డ్యూయట్ వేద్దామా? బ్రహ్మి వాంట్స్ రెస్ట్. ఓకే, నెక్స్ట్ 9th గర్ల్స్ రండి నాన్న. 9th గర్ల్స్ అన్న తను జాబ్ చేస్తూ టీచింగ్ మీద ఉన్న ప్యాషన్ తోటి తను ఆ ప్యాషన్ వదిలిపెట్టకుండా తన టయాన్ని వెచ్చించుకొని మరి స్కూల్కి వచ్చి పిల్లలకి టీచ్ చేసి వెళ్తుంటారు. చైతన్య సార్ అండ్ మా హైయర్ సెక్షన్స్ మా తేజ మేడం. నెక్స్ట్ 9th గర్ల్స్ 10th గర్ల్స్ వచ్చారా? సో మీ అద్భుతమైన మాటల్ని యాక్చువల్లీ ఇక్కడ నాగేశ్వరికి చాలా మంది అభిమానులు ఉన్నారు. నేను సర్ప్రైజ్ అనమాట, నేను చాలా సర్ప్రైజ్. సో ఈవెంట్లో గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ పిలుస్తుంటే ఏం చేస్తున్నారు మేడం, మా క్లాస్లో పిలవండి మేడం సార్తో తీసుకోవడానికి అని చెప్పారు. అంటే నేను ఎవరో ఒక 9th బాబు అంటున్నాను ప్రసన్నలో ఎవరు సార్.
నాకు సార్ గారితో మాట్లాడడం అంటే చాలా ఇష్టం మేడం. ఏంటో తెలియదు, ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట నాకు చాలా నచ్చుతుంది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ స్పీచ్ ఎదుర్కొంటున్నారు 2 మాటలు. Hello students and parents. హాయ్ సార్. How are you? చాలా హ్యాపీగా జరిగింది కార్యక్రమం. అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు అనుకుంటున్నాను. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేయాలా, 10th క్లాస్లో మంచి మార్కులు తీసుకురావాలా. దట్స్ మై హోప్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సోషల్ సార్. పర్లేదు సార్, 2 మాటలు సోషల్ సార్. నెక్స్ట్ మా గురువు గారు ఒక పాట. తన మామలాంటి గానా అందామంతా చూసి మురిసిపోతే గానా, అందమైన గానా తన మామలాంటి గానా, అందమైన గానా తన మామలాంటి గానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతే గానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతే గానా. చీపురుపల్లిలోన ఆ చీరలంగడి నాదే, చీపురుపల్లిలోన ఆ చీరలంగడి నాదే, ఆ చీరలన్నీ నీకే నీ ఒంటికి వేసుకురావే, ఆ చీరలన్నీ నీకే నీ ఒంటికి వేసుకురావే. అందమైన దానా తన మామలాంటి దానా, అందమైన దానా తన మామలాంటి దానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతే గానా, నీ అందమంతా చూసి నే మురిసిపోతే గానా. గంగావరములోన ఆ గాజులంగడి నాదే, గంగావరములోన ఆ గాజులంగడి నాదే, ఆ గాజులన్నీ నీకే నీ వేసుకురావే, ఆ గాజులన్నీ నీకే నీ చేతుకు వేసుకురావే. అందమైన దానా దేవి కష్టములను పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించండి. చూడు ఈ వారణాసి పదన్యాసి వారణాసి భవదురిత శాత్వకరాసి వారణాసి స్వర్ణతే ఘటం సంభాసి వారణాసి పావన క్షేత్రముల వాసి దేవి, పావనం క్షేత్రముల వాసి వారణాసి ఆ ఆ సూపర్ సూపర్ సూపర్.
అద్భుతంగా పాడారు గురుగారు. నన్ను మెచ్చుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. నేనే కదా అందమైన చందమామని. కాదా కాదా గురుగారు కాదా? అంతేలే, ఆయన అనుభవం ఎంత, నా వయసు అంతా అంతే గురువుగారు. సో మా గురువు గారు ఇప్పుడు పాట ఎలా పాడారో, పద్యం ఎలా పాడారో క్లాస్లో కూడా పాఠం అలాగే చెప్తారు, అంత అద్భుతంగా. ఒక్కొక్కసారి నా పక్కన క్లాస్లోనే గురువు గారిది 9th వాళ్ళకి లెసన్ చెప్తా ఉంటారు. ఈగర్లీ వెయిటింగ్, ఒక్క లీజర్ అన్నా ఉంటే బాగుండు, ఒక్క రోజన్నా ఆయన క్లాస్కి వెళ్ళి కూర్చోవాలని ఆశ. సో నేను 10th చదివేటప్పుడు కూడా మాకు జగన్ గారు అని ఉండేవారు, సంత తెలుగు సారు. సేమ్ ఆయన్ని చూసినట్టే ఉంటుంది నాకు. గురువు గారు రియల్లీ థ్యాంక్ యూ సో కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు, వయసులో కూడా చాలా పెద్దవాళ్ళు, కానీ చాలా ఓపిక చేసుకొని పిల్లలకు చాలా అద్భుతంగా పాటలు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొనగొర మీద ఒక చరణం, ఒకే ఒక చరణం. పట్టు విడని విక్రమార్కుడు మన కొండగురు, మన ప్రగతి స్కూలు కొండ గురవయ్యా. పట్టు విడని విక్రమార్కుడు మన ప్రగతి స్కూలు కొండ గురవయ్యా. అనుకున్నది సాధిస్తాడో, అన్నంత పని చేస్తాడో. అనుకున్నది సాధిస్తాడో, అన్నంత పని చేస్తాడో, అన్నంత పని చేస్తాడో. ప్రగతి స్కూలు అధినేతగో అండగా ఉండాలమ్మా. ప్రగతి స్కూలు అధినేతగో అండగా ఉండాలయ్యా. అండగా ఉంటేనేమో కొండలాగా ఉంటాడమ్మా. అండగా ఉంటేనేమో కొండలాగా ఉంటాడయ్యా. కొండలాగా ఉంటాడమ్మా. ఆ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చైతన్య కమలా మేడం ఆర్ సుకన్య మేడం ఏదైనా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను మేడం. చాలా చాలా బాగుంది. నాకు అవకాశం ఇచ్చిన, అంటే నేను చీరాల మా ఊరు, నాకు ఇక్కడ అసలు ఏరియా అనేది తెలియదు. ఇక్కడికి వచ్చిన ఒక 1 monthలోనే నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. అది కొండవరు సార్ నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం నాకు నా భర్తకి ఇద్దరికి అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు సార్. అలాగే లతా మేడం, ఈ స్కూల్లో మా టీచర్స్ ఫ్యాకల్టీ మాతో చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా మేము ఉంటున్నాము అంటే దానికి ప్రగతి స్కూల్ ఒక కారణం. నేను ఈ ప్రగతి స్కూల్కి చాలా రుణపడి ఉన్నాను, నాకు అవకాశం ఇచ్చారు. అలాగే నేను ఈ స్కూల్లో ఫ్యాకల్టీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్గా కొండగురవి సార్ మాతో అంటే ఎక్కువగా మాట్లాడరు, కానీ మాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మేము కూడా అలానే రెస్పెక్ట్ ఇస్తాము. అలాగే నెక్స్ట్ నాగయ్య సార్ మాకు అంతగా పరిచయం లేకపోయినా, ఆయన మాతో ఎక్కువ మాట్లాడకపోయినా మమ్మల్ని గౌరవిస్తారు, మేము కూడా ఆయన చాలా గౌరవంగా చూస్తాము. అలాగే మా తెలుగు సార్ మా నాన్న లాంటి వాడు, నేను తండ్రి లాంటి వాడిని అని చెప్పని నేను వచ్చిన ఫస్ట్ నుంచి నాకు మా నాన్న దూరంగా ఉన్నా, తెలుగు సార్ మా నాన్న లాగున్నారు మాకు. అలాగే ఇంకా హేమా మేడం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సుకన్య మేడం అండ్ రమా మేడం మా పెద్ద దిక్కు, చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది.
సుకన్య మేడం నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. నాకు నా భర్తకు ఇక్కడ అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కొండగురి సార్, అలాగే లతా మేడం, వారి కుటుంబానికి మేము రుణపడి ఉంటాము. ఇంకా నేను చెప్పాలంటే ఆ కొండగురి సార్ వాళ్ళ అక్కగారు, ఆంటీ, అంకుల్, వాళ్ళ పిల్లలు శ్రీనాథ్ కానీ చైతన్య కానీ మాకు చాలా బాగా నచ్చారు. ఎందుకంటే నాకు తెలియదు ఏరియా, కానీ నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు వాళ్ళందరూ. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హేమ మేడం గారికి, అలాగే ప్రగతి స్కూల్ వాళ్ళందరికీ, మేనేజ్మెంట్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ మాటల్లోనే తెలుస్తుంది మీరు మా మీద ఎంత అభిమానం పెట్టుకున్నారు అన్నది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే యూత్ డైనమిక్ యంగ్స్టర్, యంగ్ టీచర్ చైతన్య సార్. మాటలు సార్. చైతన్య సార్ కూడా ఇక్కడే చదువుకున్నారు. వాళ్ళ అన్నయ్య శ్రీనాథ్ అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. అందరికీ యాన్యువల్ డే జరుపుకుంటున్న 10th క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. మీ ఉత్సాహం, మీ ఊపు వీటిల్లోనే కాకుండా చదువులో కూడా ఇలాగే ఉంటే మీరు మాకంటే ఇంకా ఉన్నత శిఖరాలకి వెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. నెక్స్ట్ ఎన్ఎస్ సార్, 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్న ప్రగతి స్కూల్ స్టూడెంట్స్కి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి, ఇక్కడ ఉన్న టీచర్స్కి అందరికీ శుభాకాంక్షలు. మీరు మీ లైఫ్లో ఏదన్నా సాధించే విధంగా ప్రయత్నం చేయండి. ఏదైనా మనసు పెట్టి చేయండి. ఏ క్షణం ఏ డ్యూటీ చేస్తుంటే ఆ డ్యూటీని హార్ట్ఫుల్గా ఫుల్ఫిల్ చేయండి. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇక్కడ చదువుకొని ఇవాళ మా పాత స్టూడెంట్స్ అయిన ప్రవీణ్ అన్న అండ్ శ్రీనాథ్ అన్న కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ రోజుల్లో ఒక టీచర్ పిల్లలు అంటేనే, ఈవెన్ నా పాపకు 4 ఏళ్ళు, ఆవిడ కూడా అప్పుడప్పుడు మా అమ్మ టీచర్ కదా అనే యాటిట్యూడ్ నేను చూస్తూ ఉంటా. కానీ ఒక స్కూల్కి ప్రిన్సిపల్ అయినా ఆ పిల్లల్లో ఆ మర్యాద, ఆ అనుకువ చాలా 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 డీసెంట్ అండ్ డిసిప్లిన్ పిల్లలు వాళ్ళిద్దరూ ఇక్కడే చదువుకున్నారు. మన కొండగురి సార్ గారి పిల్లలండి, లోకేష్ అండ్ లక్కీ. తను వచ్చేసరికి బీటెక్ చదువుకుంటుంది ఇప్పుడు. లోకేష్ వచ్చి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని రీసెంట్గా జాబ్ వచ్చింది, తను చెన్నైలో వర్క్ చేస్తున్నారు. ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా లోకేష్, ప్రవీణ్ అన్న, శ్రీనాథ్ అన్న అండ్ లక్కీ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డాన్స్. చూడండి ఎన్నిసార్లు పిలుస్తున్నా, లోకేష్ గారు రావాలండి ప్లీజ్. మాటలు 2 మాటలు సార్. నెక్స్ట్ 10th వాళ్ళు సాంగ్ రెడీగా ఉన్నారమ్మా? మిక్స్డ్ లేదా? 9th వాళ్ళు ఓకేయా? నెక్స్ట్ 9th ఒక పర్ఫార్మెన్స్ ఉంది. హేమ మేడం పర్ఫార్మెన్స్ ఒకటి ఉంది, చైతన్య సార్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంది. నెక్స్ట్ లోకేష్ 2 మాటలు. మీ అందరికీ ముందుగా యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ ఫస్ట్ టైం నేను టీచింగ్లోకి రావటం ఈ సంవత్సరమే. కానీ నాకున్నటువంటి ఆ సోషల్లో ఎలాంటి
అనుభవం ఉందో దాన్ని అనుభవపూర్వకంగా నేను మీకు చెప్పడం అనేది కొంచెం భయం లేకుండా జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే డాన్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అవునా? కానీ ఎందుకు వేయలేదో వారు నేను చెప్తాను. ఈ డీజే సౌండ్లు అంటే నాకు పడదు. అందుకని నేను అసలు ఆ విషయం గురించి నేను పట్టించుకోవాలి. సో కాబట్టి అదంతా ఓకే. కానీ చాలా హ్యాపీగా ఉందండి మీరందరూ ఈరోజు మంచిగా ఆ సాంగ్స్కి డ్యాన్స్లు వేస్తూ ఉంటే నేను అక్కడెక్కడో ఆ సౌండ్కి అక్కడుండి ఎంజాయ్ చేసేవాడిని మీ అందరిని చూసి. అవునా? మీరు 10th నుంచి చిన్న యూకేజీ దాకా మీరు చేసే పాటలు, మీరు వేసే డాన్సులు కానీ ఒక డెడికేషన్తో పర్ఫెక్ట్గా ఆ మ్యూజిక్ తగ్గట్టు, పాటకు తగ్గట్టు, ఎవరో చిన్న ఒకళ్ళిద్దరూ కాస్త అటు ఇటుగా తడబడ్డా మెయిన్ మాత్రం అందరూ డాన్స్ మాత్రం మంచిగా చేస్తారు. సో మీ అందరికీ అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, మన సార్ కొండగారి సార్ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన స్పీచ్ని మా పిల్లలకు తెలియచేసినందుకు కమలా మేడం, సోషల్ సార్, కొనుగోలు సార్, చైతన్య సార్, ఎన్ఎస్ సార్, ఈచ్ అండ్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. యాక్చువల్గా ఈ సంస్థ పెట్టి 38 years అవుతుంది. దాంట్లో నేను ఒక స్టూడెంట్, జస్ట్ స్టూడెంట్ అంటే. నెక్స్ట్ ఇక్కడ చాలామంది పేరెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడనే చదువుకున్నారు. కాకపోతే చదువుకున్న వాళ్ళు కొంతమంది ఏమో హయ్యర్ స్టేజ్లో ఉన్నారు, కొంతమంది ఏమో లోయర్ స్టేజ్లో ఉన్నారు. అది డిపెండ్ అపాన్ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ నా పరంగా చూసుకుంటే నేను బేసిక్గా ఇక్కడ ఇలాగనే ఈవెంట్ ఒకటి జరిగింది నాకు 10th క్లాస్లో. నాకు తెలియకుండానే నేను అప్పుడు నీ గోల్ ఏంటమ్మా అని అడిగారు నన్ను సార్ వాళ్ళు. అప్పుడు నేనేం చెప్పానంటే సార్ నేను ఇంజనీరింగ్ అవుతాను సార్ అన్న. అప్పుడు నాకు తెలియదు ఇంజనీరింగ్ అంటే ఏమి అందరూ ఇంజనీర్ అంటున్నారని నేను ఇంజనీరే అన్నా. తర్వాత మరి కాలం ఏం డిసైడ్ అయిందో నేను యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్. తర్వాత మా నాన్న ఏమన్నాడంటే అరే బాబు నీకు సార్లు ఎలా చదివింది, నువ్వు వెళ్ళి ఏదో ఒక షాప్ పెట్టుకో అని అన్నారు. తర్వాత నేను ఏం చేసుకున్నానంటే ఏంద్రా బాబు అమ్మాయిలు కూడా చదువుతున్నారు, అబ్బాయిలు అందరూ చదువుతున్నారు, నేను చదవడానికి ఏమని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కానీ డిప్లొమా కోర్స్ తీసుకొని డిప్లొమా స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా నాన్నగారు లైన్ మ్యాన్ ఏపీఎస్ పీడిఎస్ఎల్లో. సో దానివల్ల ఏంటంటే మా నాన్నకంటే ఇంకొంచెం ఎక్కువ క్యాడర్లోకి నేను వెళ్ళాలని చెప్పి నేను డిప్లొమా జాయిన్ అయితే అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ వచ్చిందని చెప్పి నేను జాయిన్ అయ్యాను. అప్పుడు ఏం జరిగిందంటే ఓకే అంతా బాగానే ఉంది, వెళ్ళాను, ఏదో రాశాను, ర్యాంక్ వచ్చింది, జాయిన్ అయ్యాను. నాకు ఫస్ట్ ఇయర్ ఎన్ని సబ్జెక్టులు మిగిలి ఉంటాయి అనుకున్నారు? 5 సబ్జెక్ట్స్ మిగిలినాయి. నాకు ఒక్క సబ్జెక్టే నేను పాస్ అయింది. సో తర్వాత నేనేం చేశా, అరే బాబు ఇది కరెక్ట్వే కాదురా బాబు అని చెప్పి నేను మళ్ళా మా కొలీగ్స్తో మా ఫ్రెండ్స్ తోటి కలిసి కంబైన్ స్టడీ చేసి 3 yearsలో ఎట్ ఎ టైం ఆల్ సబ్జెక్ట్ పాస్ అయ్యి 66% తెచ్చుకున్నా. ఇంకా తర్వాత బీటెక్ నా చాలేరా అనుకుంటే సరిపోయేది. తర్వాత బీటెక్ కూడా జాయిన్ అయ్యా. బీటెక్ జాయిన్ అయ్యి బీటెక్లో కూడా సెమిస్టర్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రతి సెమిస్టర్కి 2 సబ్జెక్ట్ ఉన్నాయి. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మళ్ళా అన్నీ కంప్లీట్ చేసి 66% తెచ్చుకున్నా. సో చదువు అనేది పెద్ద ఇష్యూ కాదు. ఎవరైనా కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం ఆ వే ఆఫ్ థింకింగ్ అనేది మార్చుకుంటే ప్రతి ఒక్కరు పాస్ అవ్వగలరు, ప్రతి ఒక్కరు ఒక హై రేంజ్లో అవ్వగలరు. సో నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ సింపుల్గా అందరూ ఎవడి టాలెంట్ వాడిది, ఎవడికి నచ్చినట్టు వాడు చదవండి. ఎవడు గేమ్ కానీ ఏం అనేది ఒకటి పెట్టుకోండి. అదొక్కటే నేను చెప్పేది.
థ్యాంక్ యూ. చుట్టేస్తానే తొందరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానం నీలోకమే నామై మరపు చితనిది నువ్వే నన్నపు నాన్నెత్తర కులాసా నీ కలలకి చేసా నీ కోసం వయసు వాకిలి కాసా సిద్ధం చేశా నువ్వంటే ముచ్చట పెట్టింది దానిని పిచ్చి పట్టింది పేరు పెట్టింది యారం మోడి కట్టింది కోరిక పెట్టింది స్వామికి ముక్కులు కట్టింది చుట్టేస్తాను 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 Value so good, it doesn't add up. Get a snack bus. చెర్రీ 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 చీరేగ చీర
నిజంగానా? సూపర్. ఎవరు నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే రా సామే. నువ్వు స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా సామే రా సామే. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంత పోయి ఎక్కినట్టుంది రా సామే. నువ్వు ఎన్నే దారి సుత్తా ఉంటే ఎరే ఎండినట్టుంది రా సామే నా సామే నా సామే రా సామే. సో మచ్ అండి. నచ్చలేదా నా పర్ఫార్మెన్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ 10th వాళ్ళందరూ గర్ల్స్ అండ్ బాయ్స్ స్టేజ్ మీదకి రండి. Dear
బంధువులారా ఎక్కడో ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చేతి తనకు చివరి మలుపుతో We miss all the fun. All the joy, we miss you. We miss all the fun. We miss all the joy. We miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సెన్సులరులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపర్ ఫ్లైటులు రాధ జెండ నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్రాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి తెచ్చిన లంపకాయలు మరపురాని తిరిగి వాని గుర్తులుండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun. We miss all the joy. We miss you. ఎక్కడో ఎక్కడో తిరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో సార్ కొండూరు సార్ ఒక్కసారి ఒక పిల్లలతో ఒక స్టెప్ ఇక్కడ ఇక్కడ మధ్యలో లాస్ట్ కదా మెమరీ కదా వెళ్ళి తీయండి అమ్మా సార్ పిలుచుకోండి రావాలి రావాలి బోటని మాస్టారి బోడి గుండు పైన బోలెడు చూకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన పోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గుర్తుల నుండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మీ వయసులోన కూడా ఇంతేనండి We miss all the fun. We miss all the joy. We miss you. We miss all the fun. We miss all the joy. ఓకే మీరు మిస్ అవుతారో లేదో తెలియదు కానమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మయ్య 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంతటితో స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిందని కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళిన తర్వాత మాకు ఇంకా 2 months స్కూల్ జరుగుతుంది
మొన్న మేము లతా మేడం అనుకుంటున్నాం. మీ క్లాస్కి వెళ్ళినప్పుడు, మీ హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు, మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆ ప్లేసెస్, ఆఫీస్ రూమ్ దగ్గరికి రాగానే ఇటు పక్కన సిద్ధిగాడు కూర్చొని ఉండడం, అక్కడ ఇచ్చాక కాలు చెప్పుకొని కూర్చోండి, చక్కగా కూర్చోండి అని ఈ మాటలన్నీ చెప్తూ ఖచ్చితంగా మీరు వెళ్ళిన 1 month ఖచ్చితంగా మేము మిస్ అవుతాం. ఆ మాటలు, మిమ్మల్ని అరవడాలు, అయ్యో ఎవరు లేరా, వీళ్ళు వెళ్ళిపోయారే అని చెప్పేసి మేము ఖచ్చితంగా మిస్ అవుతాం. సో మీరు ఎక్కడున్నా కానీ బాగుండాలి. ఆల్ ద వెరీ బెస్ట్. 10th ఎగ్జామ్స్ బాగా రాయండి, మన స్కూల్కి మంచి పేరు తీసుకురండి, ఓకేనా? మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా అందరి టీచర్స్ తరఫున బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైనా స్కూల్ గురించి, ఏదైనా మన టీచర్స్ గురించి, లేదా మీ ఎక్స్పీరియన్స్ 10th వాళ్ళు. ఎన్నో క్లాస్ నుంచి చదువుకున్నాడు? ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇక్కడే, ఆల్మోస్ట్ 10 years. సార్ కొండగురే సార్, వీళ్ళు కావాలంటున్నారు మిమ్మల్ని ఒక్కసారి అంటే స్టేజ్ మీదకి. లాస్ట్ స్పీచ్ మా గురించి. ఓకే, సో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి చదువుకుంటున్నావు కదరా, నీకు మన స్కూల్లో బాగా నచ్చిన విషయం? ఫ్రీడమ్. ఓకే, మంచిగా చెప్తున్నారు అంటే ఏదైనా చేయాలి, మంచిగా సపోర్ట్ చేస్తారు. సపోర్టింగ్ నీకు బాగా నచ్చిన అర్థమైనట్టు. ఓకే, సో వీ టీచ్ వెల్, ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ ఇషాక్, నీకు బాగా నచ్చిన విషయం? ఆగండి, వస్తుంది కొంచెం ఆలస్యం. రమణాల వారి పాలెం కదా, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతుంది. ఓకే ఓకే. చదువు బాగా చదువుతారు, అర్థమయ్యేటట్టు కూర్చొని మరీ చదువుతారు, కాపు గిచ్చుకోరు, మనం ఎంత అడిగినా శ్రద్ధ తీసుకొని మనకు చదువు నేర్పిస్తారు. మా కొండగూర సార్. థ్యాంక్ యూ ఇషాక్. పాపం ప్రిపేర్ అయ్యొచ్చాడు నేను అడుగుతానని. నెక్స్ట్ బ్రహ్మయ్య, నీకు ఇష్టమైన విషయం మన స్కూల్లో, నీకు నచ్చిన విషయం చెప్పు. హేమ మేడంతో పర్ఫార్మెన్స్ ఏదోటి చెప్పురా బ్రహ్మయ్య. సిద్ధు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ చెప్పిన థ్యాంక్ యూ. వచ్చే సంవత్సరం 9th క్లాస్ వరకు బాగా చదువుకోవాలని. సో నెక్స్ట్ సాగరం. ఏమైనా అర్థం కాకపోతే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మేము వేరే స్కూల్స్ లాగా మా స్కూల్లో బ్యాచెస్ డివైడ్ చేయడం, చదివే వాళ్ళు, యావరేజెస్, మిడిల్, బిలో మిడిల్, పూర్ అని ఇట్లా ఏముండదు. అందరినీ వస్తున్నారా, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ రాజా, వాడు పుట్టడం వాళ్ళ అమ్మ ఈ స్కూల్లో వదిలేసి వెళ్ళిపోయారు, అప్పటి నుంచి మేమే భరిస్తున్నాం. ఒకసారి రాజా, నచ్చిన విషయం మన స్కూల్లో? ఏం లేదంట, చూసుకునే విధానం. చిన్నప్పటి నుంచి వెళ్ళే ఉన్నారు. అదే మా కొండవారు సార్ అలాగే మా మాత మేడం చెంత కొడుకులా చూసుకుంటారు ఎప్పుడైనా. రెండో క్లాస్ నుంచి చదువుకున్నా కానీ నన్ను ఇప్పుడు దాకా సొంత కొడుకుగానే చూశారు. అంతే. థ్యాంక్ యూ. వాడి కళ్ళల్లో ఒక ఎమోషన్ నాకు కూడా అర్థమైపోయింది. అండ్ సిద్ధు గారు కూడా కొంచెం, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆల్మోస్ట్ ఇక్కడే ఉన్నారు. ఐ థింక్ నాకు కూడా ఏదోలా ఉంది. ఫంక్షన్ అయిపోయింది అంటే మళ్ళీ 1 year, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలీదు. సో బాగా చదువుకోండి. అండ్ ఇంతవరకు ఓపికగా కూర్చున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 2 మాటలు సార్ మాట్లాడతారు. ఫంక్షన్ చాలా బాగా అద్భుతంగా అయితే ఈ ఫంక్షన్కి ఇంత సక్సెస్ఫుల్ కావడానికి ముందు మెయిన్ పునాది వేసింది ఈ 10 మంది. ఈ విషయంలో మాత్రము దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. వీళ్ళ యొక్క డెడికేషన్ కానీ, వీళ్ళు పట్టుదల కానీ, పిల్లలు చాలా మంచి వాళ్ళు, ప్లస్ చెప్పిన మాట బాగా వింటారు. వాళ్ళకి ఏ విషయమైనా కూడా
ఫ్రీగా చెప్పటం కానీ తెలియని విషయం తెలుసుకోవడం కానీ వాళ్ళు అనుకోకుండా సార్ ప్రతి ఒక్కటి కొంచెం ఓర్పుతోటి ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధతో వింటూ కష్టపడి ఇప్పటి వరకు కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటూ బాగా నడవడిక కానీ పద్ధతిగా ఉండటం కానీ ఈ బ్యాచ్ చాలా బాగుంది. సో ఇదే విధంగా మీకు కూడా మన స్కూల్ మంచి భవిష్యత్తుతో ఎలా అయితే ఉన్నారో అదేవిధంగా మీ లైఫ్లో కూడా తరువాత ఫర్దర్ ఎడ్యుకేషన్స్లో కూడా ఇదే క్రమశిక్షణతో ఇదే విధంగా మీరు చదువుకొని మీ పేరెంట్స్కి మీకు మంచి పేరు తీసుకొచ్చి మీరు ఉన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడున్నా కష్టపడి చదువుని మంచి పొజిషన్స్కి రండమ్మా, రైట్ డెసిషన్ తీసుకోండి. ఒక ఇల్లు కట్టడానికి బేస్మట్టం అంటారు కదా, పునాది ఎంత ఇంపార్టెంటో ఒక పర్సన్ తన లైఫ్లో ఏదైనా అచీవ్ చేయడానికి స్కూల్ ఏజ్ అనేది అంత ఇంపార్టెంట్. ఇక్కడే మీరు ఆడడం, పాడడం, నవ్వడం, ఏడవడం, ఫ్రెండ్షిప్, టీచర్స్ అంటే రెస్పెక్ట్, పేరెంట్స్ మీద లవ్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ లర్న్ ఫస్ట్ మీరు ఇక్కడే స్టార్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ మీ లైఫ్లో 90% థింగ్స్ అన్నీ ఇక్కడే నేర్చుకుంటారు. సో ఎంజాయ్ యువర్ చైల్డ్హుడ్. ఈ రోజుల్లో ఈ జనరేషన్లో ఉన్న ఒక మైనస్ ఏంటంటే మొబైల్. చైల్డ్హుడ్ని మర్చిపోతున్నారా. చక్కగా ఇవాళ చూడండి ఎంత ఎంజాయ్ చేశారు. ఇలాగే రోజు ఎంజాయ్ చేయండి, మీన్స్ యాక్టివ్గా ఉండండి. రోజు టీజే ఉండదా, ఇంట్లో పెట్టించమని చెప్పండి రా. ఆల్మోస్ట్ అందరింట్లో సౌండ్ సిస్టమ్ ఉంది, అవునా కాదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నారా 10th వాళ్ళు? ఎవరినరా అడిగారు? ఓకే, సో పర్ఫార్మెన్సెస్ అన్నీ అయిపోయాయి. సో మీరందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాం. లతా మేడం ఒక్కసారి స్టేజ్ మీద పిల్లలు అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ మా స్కూల్లో ఒక చిన్న బేబీ ఉంది. బేబీ, మా బేబీ కోసం ఒక పాట అంట పెట్టండి. ఓ బేబీ ఓ బేబీ ఆ సాంగ్ అయిపోయింది. 10th క్లాస్ వాళ్ళకి ఇంకా 1 మంత్ ఉంది, 1 మంత్ కూడా లేదు, 20 డేస్. అయితే మీరు ఈ 20 డేస్ని కూడా ఒత్తిడికి లోను కాకుండా, మీకంటే మేము అసలు ఒత్తిడి చేయమనుకోండి, మీకు ఫ్రీగానే ఇప్పటి వరకు కూడా తీసుకొస్తూనే ఉన్నాం. బట్ అదేవిధంగా ఇప్పటి నుంచి ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని టెన్షన్కి లోన్ అవ్వకుండా ఫ్రీగా వెళ్ళండి. మీరందరూ బాగా చదివి ఉన్నారు, మంచి మార్కులు వస్తాయి, 100% దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. అదేవిధంగా అట్ ది సేమ్ టైం మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ ఇప్పటి నుంచి మీ తీసుకునే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచిగా చదివి మీ పేరెంట్స్కి మీకు మంచి పేరు వచ్చేటట్లుగా ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ కావాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లతా మేడం కూడా ఎమోషనల్ అవుతున్నారు తెలియకుండానే. అంటే ఎప్పుడు నేను చూసినంత వరకు నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను ఇక్కడ. నన్నే వాళ్ళ లక్కీ వాళ్ళని ఎలా చూసుకుంటారో సార్ కానీ మేడం కానీ నన్ను అలాగే చూసుకుంటారు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఇంకా పిల్లలు వీళ్ళు చిన్నప్పటి నుంచి ఉన్నారంటే వాళ్ళందరితో ఒక కనెక్షన్ ఉండిపోయింది. తెలియకుండానే సారు మేడం లోపల ఒక ఎమోషనల్ ఫీలింగ్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. లతా మేడం ఏదైనా 2 మాటలు పిల్లలు, ఒక్క 2 మాటలు ప్లీజ్, ఒక్కసారి ఒక్క 2 మాటలు. ప్రేక్షకుల ఆకాంక్ష మేరకు ఓ మీసాల పిల్ల పర్లేదు, మేము లైటింగ్స్ అడు తిప్పుతాం, అక్కడి నుంచి చూస్తాం. లేదా సాంగ్ ఓ మీసాల పిల్ల. ఓకే నాన్న, మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా?
ఓకే 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 నాన్న. సో దట్స్ ఇట్. ఇక్కడ రాజేశ్వరికి సో మచ్ అండి. చాలా ఓపిక్గా ఆయన ఫంక్షన్ స్టార్టింగ్ దగ్గర నుంచి నిల్చొనే ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.